రాస్తాడో ఒకసారి చూడండి. వానికి చిప్పు దొబ్బినట్లున్నది, వానికి చిప్పు దొబ్బినట్లుండి ఇగో ఎట్లా రాస్తాడు చూడండి. 40% చేతికిలా మున్సిపల్లో కాంగ్రెస్కు కారు బ్రేక్ అంట. ఎక్కడ బ్రేక్ వేసింది, ఏం బ్రేక్ వేసింది? ఈ దొంగ వార్తలు, ఈ లంగ వార్తలు అవసరమా రామారావు నీకు? ఎక్కడ బ్రేక్ వేసింది? నీవు గెలిచినాయని, నీవు పీకినాయని, నీవు నాటినాయని, నీవు కట్టలు కట్టినాయని. పీకనికే శాత కాకుంటేవా వద్దలేనోడు ఇద్దరిని బేరం చేసిండంట. అట్లున్నది నీ వ్యవహారం. మీ పార్టీ సర్వనాశనం అయిపోయింది, దాన్ని ఎవడు కాపాడలేడని చెప్పి ఈ అయ్యగారి చెల్లెలు కవితమ్మనే చెప్తున్నది. ఏమో కాంగ్రెస్ పార్టీ గెలుపుని కడుపులో మంటలా తాళలేక ఓర్వలేక ఈ రకంగా చిల్లర మల్లర వ్యాఖ్యలు చేసుకుంటా ఇట్లా ఈ చిత్తు పేపర్లో ఏదో వార్తలు రాపిస్తుంటాడు. స్పష్టంగా 70 నుంచి 80 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ ఈరోజు తన ఖాతాలో వేసుకున్నది. ఒక 5 కార్పొరేషన్లను కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకున్నది. ఇంకొక కార్పొరేషన్ కూడా సిపిఐ మిత్రపక్షంతో కలిసి అధికారం అక్కడ పంచుకోబోతున్నది. మీరు వీకింది ఏంది? ఒక్క కార్పొరేషన్లు గెలవలేకపోయినావు, ఒక 10-12 మున్సిపాలిటీలను గెలిచి ఇక కాంగ్రెస్ పని అయిపోయింది, సగం మార్కులే వచ్చినాయి. నీకెన్ని వచ్చినాయి? నీ బతుకుకి ఎన్ని వచ్చినాయి? సిగ్గుదా పినోడా? సిగ్గు లేకుండా ఇట్లా లంగ వార్తలు దొంగ వార్తలు రాపిస్తావు. ఏం రాస్తాడు చూడండి ఒకసారి మిత్రులారా. మున్సిపల్ ఎలక్షన్లో పుంజుకున్న బీఆర్ఎస్ 16% నుంచి 28% అంట పెరిగిన ఓట్ షేర్ అంట. 16% నుంచి 28% పెరిగింది అంట. సీట్లు ఎన్ని పెరిగినాయి? నీకు ఎన్ని సీట్లు వచ్చినాయి? గది ఏడవ రాదు. ఎన్ని సీట్లు వచ్చినాయి? ఎన్ని మున్సిపాలిటీలు గెలిచినావు? శాతం గురించి చెప్తావు సిగ్గుశరం లేకుండా. ఏదో కింద పడ్డా కానీ కాలు మీద వేసి నేనే గెలిచిన అన్నాడు అంటే వెనకడికోడు సిగ్గులేనోడు. అట్లున్నది నీది నీ వ్యవహారం. నీ బుద్ధి మారాలే. నీ బుద్ధి మారనని రోజులు నిన్ను ఎవ్వడు కాపాడలేడు. నేను ఇందాక చెప్పినట్లే ఈ బీఆర్ఎస్ పార్టీని సర్వనాశనం చేయాలంటే ఇంకెవ్వడు అవసరం లేదు. కేటీఆర్ ఒక్కడు సరిపోతాడు. ఈ పేపర్లను, ఈ టీవీలను, ఈ కొన్ని లంగ పత్రికలను, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళను అడం పెట్టుకొని ప్రతిరోజు పనికిరాని వార్తలు విషయం కక్కించే ప్రయత్నం చేస్తుంటాడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల మీద విషయం కక్కుతాడు, ముఖ్యమంత్రి గారి మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద. కేటీఆర్ గుర్తుపెట్టుకో బిడ్డ, తెలంగాణ అంటే నీ కుటుంబ సభ్యులు 4 కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా మీరు పనిచేయాలి. ప్రతిపక్షంలో ఉండి ఫామ్ హౌస్లలో వండుకోవడం కాదు. ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజల తరపున మీరు కొట్లాడాలి, సమస్యలను ప్రస్తావించాలి, అసెంబ్లీకి రావాలి. నిండా దాగి ఎల్లేలు కల బొక్క బోర్ల ఫామ్ హౌస్లో వండుకొని అమాసకోనాడు పుణ్యానికోనాడు వచ్చి ఈ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతా అంటే గిట్లేని ఉంటుంది. ఫామ్ హౌస్లో వండుకునేటువంటి ఓట్లు ఎందుకని ఓట్లేరు. మీ బుద్ధి మారనంత వరకు మిమ్మల్ని ఎవ్వడు కాపాడలేను నేను చెప్తున్నా కదా. ఈయన గారు పోయి ముఖ్యమంత్రి ఇంట్లో కూర్చొని ఆడ ఏం జరుగుతుందో చూసినట్లు ఇట్లా మొత్తం చిల్లల లంగా వార్తలు రాస్తారు. చూడండి ఒకసారి ఏమంట, బీఆర్ఎస్కు అన్ని సీట్ల మంత్రులు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ప్రతిపక్ష పార్టీకి 29% ఓట్లు ఎలా వచ్చాయి ఇట్లా అన్నాడట ముఖ్యమంత్రి. 29% వస్తే నీ సీట్లు ఆడున్నాయిరా బాబు, నీకు సీట్లు ఎన్ని వచ్చినాయి? 116 మున్సిపాలిటీలు గెలిస్తే 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే నీకు 29% సీట్లు ఓట్లు వచ్చినాయని చెప్తున్నావు కదా. మరి 29 మున్సిపాలిటీలు కూడా గెలిచేదుండే కదమ్మా, ఎక్కడ పోయినాయి బిడ్డ? మరి 14 ఎందుకు గెలిచిండ్రు? ఎవరి చెవులో పువ్వు పెడతావు? అక్కడ వచ్చిన అరాకోరా కూడా చాలా ప్రాంతాల్లో బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకొని వాళ్ళకు వైస్ చైర్మన్ ఇస్తామని ఇట్లా మీరిద్దరు కలిసి పోటీ చేసిండ్రు కాబట్టి ఆ మాత్రం ఏడిచినాయి. లేకపోతే అది కూడా రాకుండే మీ బతుకుకు. ఇక చూడండి ఎట్లా రాస్తాడు కేటీఆర్. గిది చూడండి, హంగు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్కు 17 చోట్ల ఛాన్స్ అంట. 17 చోట్ల హంగు వచ్చినటువంటి దగ్గర 17 చోట్ల బీఆర్ఎస్కు ఛాన్స్ ఉందంట. కేటీఆర్, నీవు నిజంగానే మోపిలానివి అయితే, నీకు దమ్ము ధైర్యం ఇంకేమన్నా ఉంటే
17 కాదు కదా, ఒక 7 మున్సిపాలిటీల మీద నీ జెండా ఎగిరేయి సుత్తం. ఇక అంగొచ్చిన దగ్గర ఒక 7 మున్సిపాలిటీల మీద నీ జెండా ఎగిరేయి. ఇక నీవు మగపిల్లగాడవు, నువ్వు పీకుడు గాడవు, నీ అంత పీకుడు గాడు ఈ రాష్ట్రం లేడని చెప్పి మేము కూడా ఒప్పుకుంటాం. ఎందుకు శాతగాని దానికి ఆడనికే శాతగాక గజ్జలు పాతగా ఉన్నాయి అన్నాడంట వెనకటి కూడా. అట్లున్నది. ఏడ గెలుస్తావు, యా మున్సిపాలిటీలో గెలుస్తావు, గెలిచి చూపిస్తాం నీ మొగతనం ఏందో. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అద్భుత పోరాటం, విచ్చలవిడిగా కాంగ్రెస్ అధికార దుర్వినియోగం. 30కి పైగా మున్సిపాలిటీలు గెలుస్తామనుకున్నాం. ఈ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలకు గీటు రాయి కాదు. 30 మున్సిపాలిటీలకు పైగా గెలుస్తామనుకున్నాం కానీ గెలవలేకపోయినాము. ఈ ఎన్నికలతో అసెంబ్లీ ఎన్నికలకు ఏం సంబంధం లేదు అని చెప్పి తనను తానే కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నీవు కవర్ చేసుకున్నా, నీవేం చేసుకున్నా, గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం అనే ఒక పాట ఉన్నది కదా, అట్లా మీ బతుకు కూడా ఇప్పుడు గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరం ఎక్కడో గమ్యం ఎక్కడో తెలియదు పాపం అన్నట్లు అయ్యో వంక, బిడ్డో వంక, కొడుకో వంక, బావో వంక, బామ్మార్దే వంక మీ బతుకులే కుక్కలు చింపిన ఇస్తరాకులు అయినాయి. ఈరోజు మీ బతికే సక్కాలేదు కానీ ఇక ఇట్లా చిల్లర మల్లర వార్తలు రాపిచ్చి శునకానందం పొందే ప్రయత్నం చేస్తున్నారు. మీరెన్ని శునకానందం పొందినా, మీరేం చేసినా మీ వల్ల అయ్యేది లేదు, పోయేది లేదు. మీది ఒడిసిన చరిత్ర గుర్తుపెట్టుకోండి. మున్సిపల్ ఫలితాలపై కాంగ్రెస్లో తీవ్ర అసంతృప్తి. బీజేపీ గొప్పలు చెప్పడం విడ్డూరంగా ఉందంట. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తీవ్ర అసంతృప్తిలో లేదు. కాంగ్రెస్ పార్టీ చాలా సంతోషంగా ఉంది. ఆశించిన కన్నా ఎక్కువ స్థానాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 100 మున్సిపాలిటీలకు పైగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు జెండా ఎగరేస్తుంది. బిడ్డ గుర్తుపెట్టుకో. 6 కార్పొరేషన్లు, 100 మున్సిపాలిటీలకు పైగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు అక్కడ 100 మున్సిపాలిటీల మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. 6 కార్పొరేషన్ల మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. త్వరలో జరగబోయేటటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. హైదరాబాద్ మహానగరం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. నీకు గుర్తుపెట్టుకో. ఎన్నిక ఏదైనా వార్ వన్ సైడే. అది జూబ్లీహిల్స్ కావచ్చు, అది కంటోన్మెంట్ కావచ్చు, అది పార్లమెంట్ కావచ్చు, మొత్తం మీ పార్టీ నామరూపాలు లేకుండా పోతుంది. నువ్వు గుర్తుపెట్టుకో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి రాజకీయ చాణక్యత ముందు మీరు దేనికి పనికి రాకుండా పోతున్నారు మీరు అనుకుంటున్నారు. కానీ మీ ఓవర్ యాక్టింగ్ ఆపనని రోజులు, మీ ఈ లంగ వార్తలు, ఈ దొంగ వార్తలు, ఈ పేడు ప్రచారం బంద్ చేయనని రోజులు గిట్లనే ఉంటుంది. బయటికి వచ్చి ఎంతసేపు ట్విట్టర్లో ట్వీట్లు చేయడం కాదు, కేటీఆర్ ఎంతసేపు జన్వాడ ఫామ్ హౌస్లో బొక్కబోర్లో అనుకోవడం కాదు. నీకు దమ్ము, ధైర్యం, సిగ్గు, శరం, షీము నెత్తరేమని ఉంటే దా. మీ అప్ప వల్ల ఎట్లా కాదు, ఆయన పెద్ద మనిషి ఆయన. కానీ నువ్వు బయటికి వచ్చి మీ చెల్లెలు తిరుగుతున్న సిగ్గు తప్పినవాడు అక్కడక్కడ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నది, వివిధ సమస్యల మీద మాట్లాడుతున్నది, ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నది. నీలేక బొక్కబోర్లో అనుకోవట్లేదు. రాని వచ్చి ప్రతిపక్ష పాత్ర పోషించు, అప్పుడు ఆరానో కోరానో ఓట్లేస్తారు. ఇట్లా చిల్లర మల్లర వ్యాఖ్యలు వార్తలు రాపిస్తుంటాడు అన్నట్లు. ఒకసారి చూడండి ఈ వార్త చూడండి. ప్రభుత్వ లబ్ధి పొందారా, ఇందిరమ్మ ఇండ్లు కట్, 20,000కు పైగా ఇండ్ల రద్దు. చిన్న చితక వ్యాపారం ఉన్న ఇండ్లు పొందేందుకు అనర్హత లేనట. మంజూరైన వాటికి బిల్లులు నిలిపివేత, అయోమయంలో లబ్ధిదారులంట. సొంత నిధులతో కట్టించుకోకుండా సర్కారు తప్పించుకునే పన్నాగం. ఇట్లా గత 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఒక పేదోనికి కూడా ఒక ఇల్లు కూడా కట్టియనటువంటి దుర్మార్గులు, దౌర్భాగ్యులు, దొంగలు ఇట్లా ఇందిరమ్మ ఇండ్ల పథకం మీద కూడా ఇట్లా చిల్లర మల్లర వ్యాఖ్యలు చేసి శునకానందం పొందే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మారుమూల పల్లె, గ్రామ పంచాయతీ, గూడెం ఎక్కడ చూసినా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇండ్లను ప్రతి పేదోడు ఆత్మగౌరవంతో బతకడానికి ఈరోజు కట్టిస్తున్నాడు. సన్నాసి గత 10 ఏళ్ళ అధికారంలో ఉండి డబల్ బెడ్రూమ్లు కట్టిస్తానని చెప్పి ఆ డబల్ బెడ్రూమ్లను కూడా మొత్తం నీ పార్టీకి సంబంధించినటువంటి దొంగలు ఒక్కొక్క ఇల్లు దగ్గర 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు కమిషన్లు దండుకొని
అక్కడక్కడ ఇండ్లు ఉన్నోనికే కట్టబెడితే ఆ ఇండ్లని కూడా ఈరోజు చాలామంది కిరాయిలకు ఇచ్చుకొని వాళ్ళు ఉండే పరిస్థితి కూడా లేకుండా పోయింది. నిజమైనటువంటి పేదోనికి మీరు సంక్షేమ పథకాలను అభివృద్ధి పథకాలను అందించలేదు. పేదోనికి రాలేదు, బలిసినోనికే వచ్చినాయి, ఉన్నోనికే వచ్చినాయి, లేనోని కిందనే మిగిలిపోయిండు. కాబట్టి మీరు ఎన్ని లంగ వార్తలు రాపించినా, ఎన్ని దొంగ వార్తలు రాపించినా మిమ్మల్ని ఎవ్వడు బ్రహ్మదేవుడు కూడా కాపాడాడు మిమ్మల్ని. మీ పార్టీ పని అయిపోయింది, అది ఒడిసిన చరిత్ర. కాబట్టి ఇకనైనా ఇటువంటి చిల్లర మల్లర వ్యాఖ్యలు బంద్ చేస్తే బాగుంటుందని డ్రామారావు కుటుంబాన్ని మరొక్కసారి హెచ్చరిస్తున్నాం.